హలో అండి అందరికీ. ఈరోజు నేను పాతకాలపు పద్ధతిలో పప్పు టమాటా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కోసి అందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు వాటర్ని అనేది యాడ్ చేయాలి. ఈ రీతిలో కనుక మనం పప్పు టమాటా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందని మనం ఇందులో ఉల్లిపాయ కానీ అస్సలు యూజ్ చేయమండి. అవి వేయటం వల్ల అనేది మనకి పప్పు స్మెల్ అనేది తెలియదండి. పప్పు టేస్ట్ అవి పాడు చేస్తాయి కాబట్టి అది అనేది మనం యూజ్ చేయం. ఇలా చింతపండు వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును అనేది ఇందులో యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మన పప్పు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.